స్కూల్ అగ్రంపల్లి హై స్కూల్ సంబంధించినటువంటి స్థలము సర్వే నంబర్ వచ్చి 362లో అగ్రంపల్లికి చెందినటువంటి ఏ మోహన్ రెడ్డి గారు అక్రమంగా స్థలం సోదరు చేసుకొని అక్రమ నిర్మాణం చేస్తూ ఉంటే దానిపైన హైకోర్టు నందు 16/4/666 కేసు నంబర్ లో మేము కేసు వేసి హైకోర్టు నుంచి మధ్యంతర ఉత్తర్వులు తీసుకొచ్చాం. ఇప్పుడు 3 రోజుల ముందు నుంచి అధికారులు చుట్టూ తిరుగుతా ఉన్నాం. అధికారులు మన కాణిపాక సెక్రటరీ గారికి ఈ పేపర్లు తీసుకొని వచ్చి ఇచ్చాం. అయినా కానీ అక్కడ నిర్మాణం చేస్తూనే ఉన్నారు. ఎంఆర్ఓ గారికి కంప్లైంట్ చేస్తాం. అయినా కానీ అక్కడ ఈ 3 రోజులుగా పనులు చేస్తున్నాయి. మరియు ఎస్ఐ గారికి కూడా ఒక కంప్లైంట్ ఇచ్చిన. ఇంతవరకు ఎవరు కూడా ఎలాంటి చర్యలు చేపట్ల హైకోర్టు ఆర్డర్ని ఎవరు కూడా ఇంప్లిమెంట్ చేయడం లేదు. తిరిగి పరిగెత్తి అలసిపోయాం. కాబట్టి దీనికన్నా ఇంత ఇంకోటి ఉండదనేసి మేము కూడా ఈ నిరసన వచ్చింది. ఈ ప్రభుత్వం వచ్చి నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, ఆయన పరిపాలించిన ముఖ్యమంత్రి గారు, ఆయన ఎక్కడైనా అన్యాయం జరిగితే ఒప్పుకునేవారు కాదు. అదేవిధంగా పంచాయతీ మినిస్టర్గా పవన్ కళ్యాణ్ గారు బాధ్యత తీసుకొని ఎక్కడైనా కూడా అన్యాయం జరిగితే దానిపైన స్పందించి ముందుకెళ్తున్నారు. అదేవిధంగా హై స్కూల్కి సంబంధించినటువంటి స్కూల్ మినిస్టర్గా నారా లోకేష్ గారు ఉన్నారు. వాళ్ళందరూ కూడా చాలా ప్రతిష్టాత్మకంగా ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని నడిపించాలని ఎక్కడ అక్రమాలు జరిగినా కూడా వెంటనే స్పందిస్తున్నారు. కానీ కాణిపాక పంచాయతీలో సెక్రటరీ గారు కానీ ఎంఆర్ఓ గారు కానీ ఒకరి మీద ఒకరు సాటుకుంటా వాళ్ళకు కోఆపరేట్ చేస్తున్నారు తప్ప ఎంఆర్ఓ గారు అయితే స్పందించారు. సెక్రటరీ గారు చూడండి, ఇప్పుడు మీ టైం ఎంతో చూడండి, 10:30 అవుతుంది, 11 అవుతుంది, ఇంతవరకు ఆఫీస్కి రాలా. అక్కడ వాళ్ళు వర్క్ చేస్తున్నారు. మరి హైకోర్టు ఆర్డర్ ఎందుకు ఇంప్లిమెంట్ చేయడం లేదు? దానికన్నా ఇదే సరళం అనేసి మేము ఈ దీనికి దిగాల్సిన పరిస్థితి. వెంటనే దీనిపై స్పందించిపోతే మేము ఆత్మహత్య చరణంగా భావిస్తున్నాం. తప్పకుండా ఖచ్చితంగా హైకోర్టు ఆర్డర్ని ఇంప్లిమెంట్ చేయాలా, అదే మా యొక్క డిమాండ్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.